యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. वामं वसोपावर्तते भद्रो भवति यं कामयेत दानकामये प्रदाति सपूर्वयो फल्गुन्यो रग्निमादधीत तत्र दानकामा अस्मै प्रजापन्ति यः कामयेत भगीतमिति सौत्तरयो फर्गुन्यो रग्निमादधीत कालगंजा वै नामासुरा तेजुवर्गाय लोकायाग्निमदिन्वदा पुरुषकामुपादधा पुरुषो ब्राह्मणो ब्रुवान इन्द्रकामुपाधत्ता एदामे चित्तानामेदि तेजुवर्गन् प्रारोहन्ने स इन्द्र इष्टकामावृहत् देवागीत्यन्ता तओ नाभयो भवन् तावुदपदताम् तो दिव्यो नावभवताम् ओ यवान् स्यात् भ्रातव्यान् ओ अबद्धं वीर्य मन्धत्ते मन्दानां मनः इमादधि नस्तुः एवैन मृत यो वसन्ता ఇక యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. రైట్, ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్. శివబిందు కొద్దిసేపటి క్రితం యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీలాయలయ్య అతనికి స్వాగతం పలికారు. అయితే అక్కడి నుంచి కొండ నుంచి ఆలయం చేరుకున్నారు. ఆలయంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహను స్వామిని దర్శించుకున్న అనంతరం కూడా 99.55 కోట్లతో యాదగిరిగుట్ట క్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దాంతో పాటు వేద పాఠశాలతో పాటు ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక యాదగిరిగుట్టకు 10వసారి వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు అఖిలపక్ష నాయకులను కూడా ఇప్పటికే అర్ధరాత్రి నుంచి కూడా అరెస్టులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు పలువురు ప్రజా సంఘ నేతలను, విద్యార్థి సంఘ నాయకులను కూడా పోలీసులు రాత్రి నుంచి అరెస్టులు, హౌస్ అరెస్టులు కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వేసవి సెలవులు కాబట్టి యాదగిరిగుట్టకు భారీ ఎత్తున భక్తులు పోటెత్తినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి పర్యటన ఉంది కాబట్టి ఎవరిని కూడా కొండపైకి ఎలవ్ చేయని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు కొండపైకి కూడా ఉదయం నుంచి కూడా
ఉచిత బస్సులను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా రేవంత్ రెడ్డి అక్కడ యాదగిరిగుట్ట పర్యటన పూర్తయ్యేంత వరకు కూడా పోలీసులు యాదాద్రి కొండ చుట్టూ కూడా ఆంక్షలు అయితే విధించారు. ఇక్కడికక్కడ భక్తులను కూడా అడ్డుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అఖిలపక్ష నాయకులు కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. విందు రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. బులెటిన్లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.